అటువంటి స్వామి ఎంత శోభతో ఉంటాడండి. చక్కని కాంతులు వెలివెరిసేటువంటి ఆ దండ కడియాలు, భుజకీర్తులు, కంకణములు, అంగుళీయకములు, నీ బంగారు కటి ఆభరణము యొక్క మిలమిలలు ధగధగధగధగా మిలమిల మెరిసిపోతూ ఉంటాడట మన శ్రీరంగనాథుడు. పట్టు పీతాంబరముల యొక్క నిగనిగలు ఎంత ఆహ్లాదకరమంటే, అందుకే వైష్ణవ ఆలయాల్లో ఉన్నటువంటి ఆ దివ్య శోభ వర్ణనాతీతం, అద్వితీయం. నీ పవిత్ర పాదములు నిర్మలములైన కమలముల కాంతులను విరజిమ్ముతున్నాయి. మనం ఆరాధించాల్సింది పాదములను మాత్రమే. ఎందుకంటే ఆ పాదముల నుంచే మనం యొక్క గతి ప్రారంభమవుతుంది. పరమ గతులను సాధించాలి మనం. ఎక్కడ నుంచి ప్రారంభం? ఆ శ్రీరంగనాథుని యొక్క దివ్య పాద పద్మముల నుంచి ప్రారంభం. దివ్యమైన నీ మూర్తి భక్తుల ఆర్తులను